అన్స్టాపబుల్లో రవి గారు మీ ఫేవరెటెస్ట్ గెస్ట్ ఎవరు చెప్పండి, మోస్ట్ ఫేవరెట్ గెస్ట్? అంటే అది చాలా మెమరీస్ ఉన్నాయండి. అన్స్టాపబుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబౌట్ బాలకృష్ణ గారు. నాకు ప్రభాస్ ఎపిసోడ్ కానీ, రవితేజ ఎపిసోడ్ కానీ, రాణా ఎపిసోడ్ కానీ, మహేష్ బాబుది కానీ ఇవన్నీ ఇష్టం నాకు. ప్రభాస్ది అసలు బ్రహ్మాండంగా ఉంటుంది, రవితేజది ఒకటి. ఏ విధంగా బ్రహ్మాండంగా అంటే వాళ్ళ ఇంటరాక్షన్ చూసి మీరు అంటే మెమరబుల్ అయిపోయిందా? ఐ విల్ టెల్ యూ వై. ఇప్పటిదాకా 10 ఎపిసోడ్స్ ఫస్ట్ సీజన్, 10 ఎపిసోడ్స్ సెకండ్ సీజన్, ఇప్పుడు 8, 28, మధ్యలో ఒక 3 చేసాం, 31 ఎపిసోడ్లు చేసాం. చాలామంది గెస్ట్లకి ఏమండి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతామండి మేము అని రఫ్గా చెప్పడం. కొంతమంది గెస్ట్లు అండ్ మొత్తం అన్ని క్వశ్చన్లు చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం అండ్ కొన్ని ఇబ్బందికరమైన క్వశ్చన్లు అడగద్దని నిషిద్ధాక్షరం అంటారు చూసారా, అలాగే నిషేధం, లేకపోతే కొన్ని అడగమని రికమెండేషన్స్, ఇవన్నీ జరుగుతాయి అన్ని చోట్ల, అన్ని టాక్ షోస్లో జరుగుతాయి, ఇక్కడ జరుగుతుంది. వీళ్ళు ఎన్నింటికి చెప్పండి వస్తాం, 8కి 9కి అండి, ఓకే 9కి వచ్చి ఏం అడుగుతారు అని అడగలా, చెప్పమంటారా అంటే వద్దన్నారు. చెప్పడం ఏంటి, టాక్ షో కదా ముందే ఉంటాయి క్వశ్చన్లు. రవితేజ ఏంటి బాయ్ ఫస్ట్ చెప్పేసుకుంటారు అన్నీ, కెమెరా పెట్టి అన్నాడు అంతే. ప్రభాస్ అయితే డార్లింగ్ ఏముంది డార్లింగ్ పెట్టండి డార్లింగ్, బాలకృష్ణ గారు కదా అన్నాడు. రాణా అయితే నేనే టాక్ షో హోస్ట్ని, నాకు గెస్ట్గా పిలిచి నాకు చెప్తారా అన్నాడు. అంటే మహేష్ అంటే బాగుండదు బాలకృష్ణ గారు లెట్స్ గో అహెడ్. పవన్ కళ్యాణ్ అయితే అబ్బా టీవీలో రోజుకొకటి తిడుతుంటాడు అబ్బా, నన్ను ఏది పడితే అది అడుగుతుంటాడు, మళ్ళీ నేనేం కూడా వాటికి సమాధానం లేక ఏదైనా ఓకే అన్నాడు ఆయన.